హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చిపి టాక్స్. ఈరోజు నేను ఇంట్లో చియా సీడ్స్ పుడ్డింగ్ చేస్తున్నాను. సో అదే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ఒక గాజు గ్లాస్లో 2 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ వేసుకుంటున్నాను. దానికి 1.5 గ్లాస్ పాలు యాడ్ చేస్తున్నాను. గ్లాస్ చూస్తున్నారు కదా ఎంత చిన్నదో. అయితే చాలా వీడియోస్లో 1 గ్లాస్ పాలనే చూపిస్తున్నారు, కానీ నేను ఒక హాఫ్ గ్లాస్ పాలు ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. అలా ఎందుకు చేస్తున్నానో మీకు మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్తాను. అయితే ఈ పాలు ఆల్రెడీ ఒకసారి కాగపెట్టేసి చల్లారిపోయిన పాలన్నమాట. దీనిలో న్యాచురల్ స్వీట్నెస్ కోసం నేను హనీ వాడుతున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ హనీ వేసుకుంటున్నాను. ఈ హనీ వేసుకోవడం అనేది ఆప్షనల్, మన ఇష్టం. చియా సీడ్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే స్పెషల్గా ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదండి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఇప్పుడు చియా సీడ్స్ పుడ్డింగే ప్రిఫర్ చేస్తున్నారు. సో నేను కూడా అలానే ట్రై చేస్తున్నాను అనమాట. అంతే, ఇలా హనీ అంతా బాగా కలిపేసిన తర్వాత క్లోజ్ చేసేసి రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. మార్నింగ్ చూసారు కదా, చియా సీడ్స్ పాలని మొత్తం పీల్చుకున్నా కూడా అంత లూజ్ కన్సిస్టెన్సీలో ఉంది. సో అలా లూజ్గా ఉంటేనే మనం ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత కూడా అది తినడానికి కంఫర్టబుల్గా నాకు అనిపించింది. సో దీనిలోకి ఫ్రూట్స్ మన ఇష్టం, ఏమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను అది హాఫ్ యాపిల్ అనమాట, పీల్ ఆఫ్ చేసేసి సన్నగా ముక్కలు తరిగి వేసుకుంటున్నాను. రాత్రి చియా సీడ్స్ నానబెట్టేసిన తర్వాత ఈ కిస్మిస్, ఒక 4 బాదం పప్పులు, 4 జీడిపప్పులు, కొన్ని గుమ్మడి గింజలు, ఇవి కూడా నేను నానబెట్టేశాను. సో అవి కూడా ఏంటంటే బాగా సన్నగా కట్ చేసి అవి కూడా వేసేసుకుంటున్నాను. అవి పోమోగ్రనేట్ గింజలు అనమాట. సో దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఫ్రూట్స్ మన ఆప్షనల్ అండి, ఏవైనా వేసుకోవచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు. అయితే ఒక్కటి మిస్ అయింది, బనానా. ఇంట్లో నాకు బనానా అయిపోయాయి, సో నేను బనానా వేసుకోలేదు. లాస్ట్ టైం బాసుంది చేసినప్పుడు ఫెయిల్ అయింది కదా, అది మీ అందరికీ తెలుసు కదా. కానీ ఈ పుడ్డింగ్ అలా అవ్వకూడదని నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ ఇంట్లో ముందే చేసేసాను. అందుకే ఈసారి ఇంత పర్ఫెక్ట్గా కుదిరింది నాకు. సో చూడండి, అంత లూజ్గా ఉంది కాబట్టే కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత అది కొంచెం చిక్కగా అనిపిస్తుంది అనమాట. మనం తినడానికి కంఫర్టబుల్గా అనిపించింది, అది నా ఒపీనియన్. చూడండి ఒకసారి నేను మీకు చూపిస్తాను. అదిగో చూడండి. సో రాత్రి అందుకే నేను ఒక హాఫ్ గ్లాస్ పాలు ఎక్కువ యాడ్ చేశాను. సో అది అయితే బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్గా చేసి బోర్ కొట్టినప్పుడు మనం ఈ చియా సీడ్ పుడ్డింగ్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. కానీ ఇది ఒక్కటే తింటే సరిపోతుందా అని నాకు కూడా అనిపించింది. అందుకే నేను జనరల్గా ఇది తింటున్నాను అనుకోండి, ఒక చిన్న బౌల్ పల్లీలు కూడా రాత్రే నానబెట్టేసుకుంటాను. ఈ పుడ్డింగ్ తినేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో ఈ పల్లీలు కూడా ఆ బౌల్ తినేసామంటే ఇక లంచ్ వరకు మనకు ఖచ్చితంగా అసలు ఆకలే అవ్వలేదండి. అంటే ఇది నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను. ఇంక ఇది టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. సో ఖచ్చితంగా మీ అందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.